ఏంట్రా షించాన్ నీ అందం రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. నా అందం చూస్తే నాకెందుకో జల్సీగా ఉంది. నా అందం రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది ఏంది ఇంకా ఈ లాస్ ఏంజలస్లో అమ్మాయిలందరూ నన్ను చూస్తే ఏమైపోతారు. ఇంతకీ మా ఫ్రాంక్లిన్ మావయ్య ఎక్కడున్నాడు? ఫ్రాంక్లిన్ మావయ్య, ఏ ఫ్రాంక్లిన్ మావయ్య, ఇంతకీ ఎక్కడున్నావు మావయ్య నువ్వు? ఓ అక్కడున్నావా? ఏంటి ఫ్రాంక్లిన్ మామయ్య అక్కడేం చేస్తున్నావు? ఏంటి మామయ్య ఏం మాట్లాడట్లేదు? ఇంతకీ మా ఫ్రాంక్లిన్ మామయ్యకి ఏమైంది? మామయ్య, ఓ మామయ్య, ఏమైంది మామయ్య? ఏంటి మామయ్య చెవుడొచ్చిందా ఏంటి? అరే షించాన్ ఏం లేదురా, ఏదో అలా ఆలోచిస్తూ కూర్చున్నా లేరా షించాన్. ఏంట్రా ఇంతకీ ఏమైంది? ఏంటంటావేంటి మావయ్య? నాకు ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది మామయ్య. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. నేను నీ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులై నన్ను ఇంతవరకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళు మావయ్య. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది నాకైతే. సరే సరే షించాన్, ఎక్కడికైనా వెళ్దాంలే. ఉండరా షించాన్, నాకేదో ఫోన్ వస్తుంది. మైకల్ చెప్పు మైకల్. అరే ఫ్రాంక్లిన్, నువ్వు ఎక్కడున్నా తొందరగా మన స్పాట్ కి వచ్చేసాయి. ఎందుకు మైకల్? అరే నేను వచ్చినాక చెప్తా, తొందరగా వచ్చేయి. అరే షించాన్, మైకల్ ఎందుకో తొందరగా రమ్మంటున్నారా? ఎందుకు మావయ్య? ఏమోరే షించాన్, నాకు కూడా తెలియదు. అక్కడికైతే తొందరగా అయితే రమ్మన్నాడు. ఇంతకీ నువ్వు వస్తున్నావా? మావయ్య నేనెందుకు రాను, వస్తాను నీతోటి. అరే షించాన్, అక్కడికి వెళ్ళాక ఎలాంటి అల్లరి చేయకు, అలాగైతే నాతోటి రా. సరే మావయ్య వస్తాను. ఇప్పుడు అలానే చెప్పుదాం. అక్కడికి వెళ్ళాక మనం చేసే దూల పని ఎలా ఉంటుందో తెలుసు కదా, అందుకే నా పేరు షించాన్ అని అంటారు. ఏంట్రా షించాన్ అక్కడ ఆగిపోయావు, వస్తలేవా? మావయ్య వస్తున్నా వస్తున్నా, ఉండు మావయ్య.